ఆంజనేయ, ఈ హారతి నేనిచ్చిందే అనుకో. ఆంజనేయ, రాముడికి నువ్వెలాగో నీకు నేను అలాగే. ఇంకా చెప్పాలంటే నువ్వు రాముడికి మాత్రమే మొక్కుతావు, కానీ నేను రోడ్లో కోతులాడించేవాడి కోతికి కూడా చెంపలేసుకుని మరీ మొక్కుతాను. అటువంటి నన్ను పరీక్షించొచ్చా? నాకు పోలీసు ఉద్యోగానికి ఏం సంబంధం ఉంది? మా నాన్న తాత పోలీసు ఉద్యోగం చేశారని మా అమ్మ నన్ను పనిలో పెట్టింది. కేసు బుక్ చేయలేదంటే పెద్ద ఆఫీసర్లు తిడతారు, క్యాష్ తీసుకోలేదంటే పెళ్ళామమ్మ తిడుతున్నారు. ఇంతెందుకు, నా కొడుకే నన్ను లెక్క చేయటం లేదు. నీ తోకలు నిప్పంటించినప్పుడు నువ్వు ఎన్ని అవస్థలు పడి ఉంటావో అంతకంటే ఘోరమైన అవస్థలన్నీ ప్రతిరోజు నేను పడుతూనే ఉన్నాను. ఇలా చూడు ఆంజనేయ, నిజంగా నీకు శక్తి ఉంటే, నా మీద ప్రేమంటూ ఉంటే ఏదైనా ఒక రూపంలో వచ్చి నన్ను కాపాడు ఆంజనేయ, కాపాడు. నీ బిఏ సర్టిఫికేట్, నువ్వు మెడలో వేసుకున్న డాలర్ చైన్, ఇంతకాలం నువ్వు ఇక్కడ పనిచేసినందుకు ప్రతిఫలం తీసుకో. ఇలా చూడు, ఎవరు తప్పు చేసినా ధైర్యంగా ఎదుర్కోమని మీ మామయ్య చెప్పాడు అని మళ్ళీ ఇంకో హత్య చేసి జైలుకు రావద్దు. అర్థమైందా? ఇది శ్రీకృష్ణ జన్మస్థలానికి పర్మనెంట్ కేసే. ఒకటి పగిలిన దానికి అడుగుతున్నావే. నోరెత్తావో కాలో చెయ్యో తీసేస్తా. నా ఇష్టం వచ్చినట్లు చేస్తా. ఎవరు తప్పు చేసినా ధైర్యంగా ఎదుర్కోమని మీ మామయ్య చెప్పాడు అని మళ్ళీ ఇంకో హత్య చేసి జైలుకు రావద్దు. ఎంతమ్మా బిల్లు? 40 రూపాయలు. 40 రూపాయలా? ఈ బిల్లు కూడా కల్పించాయి. నేను తిన్నదానికే నా దగ్గర డబ్బులున్నాయి. అబద్ధం ఆడావో? నిజంగా నా దగ్గర 2 రూపాయలు ఉన్నాయి. ఏంట్రా జేబెత్తుగా ఉంది? ఇదెవరిదే? 3 మాసాల క్రితం నా పెళ్ళాం పురుటి కోసం తాకట్టెట్టాను. ఈ రోజు ఇడిపించుకున్నాను. అప్పుడు మా కోసం ఇంకోసారి పెట్టు. వద్దయ్యా, నేను పెట్టలేనయ్యా. నీ రిక్షా ఉన్నాయా? ఎవరు తప్పు చేసినా కూడా ధైర్యంగా ఎదిరించమని మా మావయ్య చెప్పాడు. సూపర్ గురు, మనకంటూ రోజు ఒక పిచ్చోడు దొరుకుతూనే ఉన్నాడు. హలో గురు, అలా చూడు. వాళ్ళ బిల్లు ఇవ్వండి, మీ బిల్లు ఇవ్వండి. వెళ్ళండి. సర్వర్, నా బిల్లు వేయి. హలో, ఈ 3 బిల్లులు వాళ్ళనే కట్టమను. వెళ్ళు. ఈ 3 బిల్లులు మిమ్మల్నే కట్టమన్నారు. మీరిద్దరు కూర్చోండి. రై, నువ్వు వెళ్ళకు చూపు చూడు. ఏంటి నాన్న?
ఇన్నాళ్ళు ఈ ఊళ్ళో వీళ్ళు చేసే దారుణాలు కాస్తా కోస్తా కాదు. నా అదృష్టం ఈ రోజు మీరొచ్చారు. నా పెళ్ళాన్ని తాలి కాపాడారు. ఇప్పుడు కొట్టారు చూడండి, ఇలాగా అప్పుడప్పుడు అక్కడక్కడ కొడుతానండి. అప్పుడే అడిగే వాళ్ళు ఎవరూ లేరని ఘోరాలు చేసేవాళ్ళు తగ్గుతారు. మా బోటోలు హాయిగా బతుకుతారు. రాజాంగం నా రాజాంగం నా రాజ్యాంగం ఈనాడు ఆరంభం. రాము, ఈ రోజు విడుదలయ్యవా? ఎలా ఉన్నావురా? ఎంత పెద్దవాడు అయ్యారా? ఏం బాబు, ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా నన్ను చూడాలనిపించలేదా? నీకోసం నేను ఎన్నిసార్లు జైలుకి వచ్చాను. కావాలని నన్ను చూడదలుచుకోలేదుగా బాబు. ఆరోగ్యం బాగుందా నాయనా? ఏమిటి బాబు ఇది? నేను మాట్లాడుతూనే ఉన్నాను, నోరు తెరిచి నాతో మాట్లాడు బాబు. మా నాన్న ఎవరమ్మా? చెప్పమ్మా, మా నాన్న ఎవరు? ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చావు. నువ్వు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు అడిగిన అదే ప్రశ్న మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నావే. ఈ అమ్మ గురించి నీ మనసులో ధ్యాసే లేదా? ఇన్ని సంవత్సరాలు నిన్ను తలుచుకుంటున్నందువల్లే మా నాన్న ఎవరైనా అదే ప్రశ్న తిరిగి అడుగుతున్నాను. ఇలా చూడమ్మా, అప్పుడు నేను చిన్నపిల్లాన్ని కనుక కొన్ని విషయాలు నా దగ్గర దాచిపెట్టి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చెప్పకపోవడం అర్థం లేదు. చెప్పమ్మా, మా నాన్న ఎవరు? చెప్తాను బాబు. మీ నాన్న గురించి తెలుసుకునే కంటే మీ మావయ్య గురించి ముందు తెలుసుకో. ఎందుకంటే ఆయనే మన కుటుంబానికి దైవం. సీత, ఏమిటమ్మా ఇది ఏడుస్తున్నావు? 2 రోజులుగా భోజనం చేయలేదట, ఎవరితోనో మాట్లాడలేదట. ఏమైంది నీకు? చెప్పు సీత, ఏమైంది నీకు? అన్నయ్య, నేనేమి చెప్పలేని స్థితిలో ఉన్నానన్నయ్య. సీత, నీ అన్నయ్యని నాతో కూడా చెప్పలేవా? చెప్తానన్నయ్య, నువ్వు నన్ను క్షమిస్తానంటే అంతా చెప్తాను. ఏం సీత, నేను క్షమించలేనంత పెద్ద తప్పు చేశావా? అవునన్నయ్య, పెళ్లి కాని ఆడపిల్ల చెయ్యకూడని తప్పు నేను చేశాను. సీత, నా శీలాన్ని నేను పని చేసుకున్నాను. సీత, ఈ భయంకరమైన మాట నాతో చెప్పడానికి నువ్వు ఇంకా బతికున్నావు. కొట్టనయ్యా, కొట్టు. ఎత్తున చెయ్యి దూదించావు, కొట్టు. నువ్వు కొట్టడం వల్ల నా మనసులో ఉన్న భారం, వేదన కొంచెమైనా తగ్గుతాయి. చిచ్చి, నిన్ను ముట్టుకుని చెయ్యి చేసుకోవడానికి సిగ్గుగా ఉంది. అది పాపం అనుకుంటున్నాను. అయ్యో, మన కుటుంబానికి తీరని కళంకం తెచ్చి పెట్టావే. నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానో అదంతా పాడు చేశావే. పోనీ నిజం చెప్పు, ఎవరితో పరిచయం అయింది? ఎవరితను? ఎక్కడున్నాడు? అదైనా చెప్పు. అన్నయ్య, ఒకరోజు వారిని కలుసుకున్నాను. ఆ తర్వాత నీళ్లు కావాలని అడుగుతూ ఇంట్లోకి వచ్చారు. ఇంట్లో అమ్మ లేదు. నా ఇష్టానికి వ్యతిరేకంగా నేనెంత చెప్పినా కూడా వినకుండా. అన్నయ్య, నాకు వారి ఊరు తెలీదు, పేరు తెలీదు. ఊరు తెలీదు, పేరు తెలీదు. ఇది దారుణం కాదు, మహాదారుణం. నా జీవితంలో ఇటువంటి షాక్ నేను ఎన్నడూ తినలేదు. లేదు బాబు, అమ్మో, ఎంత గౌరవంగా బ్రతికిన కుటుంబం, తల ఎత్తుకుని గర్వంగా బ్రతికే వాళ్ళు ఇప్పుడు తలవంపులు తెచ్చిపెట్టింది. అమ్మ అంత మాట అన్న తర్వాత నేను బ్రతుకు తలుచుకోలేదు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. మీ మావయ్య నన్ను ఆపు చేసి నాకు నచ్చ చెప్పి తిరిగి తీసుకొచ్చాడు. ఆ తర్వాత కొన్నాకు